No, ragi milkshake. Okay, mom. It is very good. రాగి పిండితో మిల్క్ షేక్. రాగులని మీ పిల్లలకి ఏదో ఒక ఫామ్లో రోజు ఇవ్వడానికి ట్రై చేయండి. రాగుల్లో మంచి కాల్షియం, ఐరన్ రిచ్ ఫుడ్ ఉంటుంది. ఇక మిల్క్ షేక్ ఎలా చేసుకోవాలంటే ముందుగా ఒక 3 టేబుల్ స్పూన్ల రాగుల్ని తీసుకొని అలా మిక్సీ జార్లో వేసి ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టండి. అలా మిక్సీ పట్టాక అందులోంచి 2 టేబుల్ స్పూన్ల రాగి పిండిని తీసుకొని ఇంకొక గిన్నెలో వేసుకోండి. అలా గిన్నెలో వేసాక అందులో ఒక 4-5 స్పూన్ల హాట్ వాటర్ వేసి ఉండలు ఏవీ లేకుండా మంచిగా కలబెట్టుకోండి. అలా కలబెట్టుకున్న దాన్ని పక్కన పెట్టి స్టవ్ ఆన్ చేసి ఇంకో గిన్నెని పొయ్యి మీద పెట్టి అందులో ఒక 3 గ్లాసుల వాటర్ వేసి అవి అలా మరగడం స్టార్ట్ అయ్యాక మనం ముందుగా కలుపుకున్న రాగి పిండిని వేసి దగ్గరుండి చిన్న మంట మీద కలబెట్టుకోండి. అలా జిగురుగా అయిందాక అలా జిగురుగా కాగానే స్టవ్ ఆఫ్ చేయండి. అది చల్లారాక ఇలా జెల్లీ ఫామ్లో అయిద్దనమాట. తర్వాత అందులో ఒక యాపిల్, 4 ఖర్జూరం, 4 జీడిపప్పు, 4 బాదం పప్పుల్ని కూడా వేయండి. టేస్ట్ బాగుంటుంది. ఇంకా యాపిల్ని పొట్టు తీసిన అలా చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేయండి. తర్వాత జీడిపప్పు, బాదం, ఖర్జూరం, జెల్లీ ఫామ్లో తయారైన మన రాగి పిండి వేసి మిల్క్ షేక్ కోసం పాలని మంచిగా స్మూతీ కన్సిస్టెన్సీ వచ్చేలాగా వేసి మంచిగా మిక్సీ పట్టండి. అలా స్మూతీ లాగా పట్టాక ఇప్పుడు ఒంటికి ఇంకా చలువ చేయడం కోసం ఒక గ్లాస్లో 1 స్పూన్ సబ్జా గింజలు వేసి చల్లగా ఐస్ క్యూబ్స్ కూడా వేసి ఆ మిల్క్ షేక్ని ఆ గ్లాస్లో వేసి పైనంగా జీడిపప్పు, బాదం పప్పు వేసి మీ పిల్లలకి ఇవ్వండి. అసలు గ్లాస్ చూసే మీకంటే ఫస్ట్ వాళ్ళు గుంజుకొని తాగుతారు, అంత టేస్ట్ ఉంటుంది. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి.